కూర్చోబెట్టుకుని చాలా మంచిగా వర్క్ డివిజన్ చేసుకున్నారు. హై ప్రాఫిట్, లో ప్రాఫిట్. హై ప్రాఫిట్ వచ్చేది ఏది? మినరల్స్, విద్యుత్, ఇప్పుడు లిక్కర్ కి సంబంధించిన 3 అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మానిటరింగ్ చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఫోకల్ పాయింట్ లో ఎవరిని పెట్టాలి, వాళ్ళు పెట్టేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, ఎక్కడి నుంచి తేవాలి, ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు ఉండకూడదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది 100% రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫ్యామిలీకి భక్తి ప్రదర్శించే వాళ్ళు ఉండాలని చెప్పే ఉద్దేశంతో డిప్యుటేషన్ మీద బయట నుంచి తెచ్చుకున్నారు. అలాగే తర్వాత ల్యాండ్ ఇలాంటివన్నీ ఏం చేశారంటే ద్వితీయ తృతీయ శ్రేణి వాళ్ళ అప్పచెప్పారు. ఇంకా ఎర్రచందనం ఏదైతే ఉందో ఎర్రచందనానికి సంబంధించి చూడండి, ఈ రోజు కూడా 19 మంది కూలీని పట్టుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు పట్టుకునే వాళ్ళు కాదు అధికారులు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా చూస్తున్నట్టు ఉండేది. ఎందుకు పట్టుకోవడం అనేది చేస్తే స్మగ్లింగ్ జరుగుతుంది అనుకుంటారు కదా, అసలు పట్టుకోకుండానే ఉంటే అంటే మా సమయంలో మా కాలంలో ఎర్రచందనం స్మగ్లింగే జరగలేదు, ఎక్స్పోర్ట్ జరగలేదు అనేటువంటి ప్రేమింప చేయడానికి పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క లారీలు సీజ్ చేసినట్లయితే మీడియాలో కథనాలు వస్తే స్మగ్లింగ్ జరుగుతుంది అనేటువంటి విషయం కొంత ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మభ్యపెట్టడం కోసం కరోనాను చాలా ఆసరాగా చేసుకున్నారు. కరోనా సమయంలో పేషెంట్లు ఏ విధంగా అయితే పక్క రాష్ట్రాలకు తీసుకుపోయారో ఆ విధంగా ఎర్రచందనాన్ని ఆ విధంగా తీసుకుపోయారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా ల్యాండ్ 1-2-3 వర్గాలకి, ఎర్రచందనాన్ని 1-2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఈ మైన్స్ లేకపోతే వైన్, ఈ శాండ్ సంబంధించిన ఇప్పుడు చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి హై ప్రాఫిట్ ఉన్నటువంటి వాటిని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మానిటరింగ్ చేశారు. దాంట్లో క్రియాశీలక పాత్ర ఏ అధికారులు చేశారు ఇప్పుడు వరకు పెద్దలు చెప్పారు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన కానీ దేశానికి సంపద ఏదైతే ఉందో భవిష్యత్తు తరాల కోసం ఆపాల్సినటువంటి అవసరం. ఒకటి చెప్పండి రమేష్ నాయుడు గారు, మీరు కానీ ఎమ్మెల్యే గారు కానీ జరిగిపోయిన అంశం మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుందని ఆంధ్రజ్యోతి వేస్తుంది. ఇప్పుడు మా ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారులను మేనేజ్ చేసి అంతా బాగుందని నివేదికలు ఇప్పించేస్తున్నారు. అప్పుడు చీకట్లో జరిగింది, ఇప్పుడు ఓపెన్ గా జరిగిపోతుంది, ఇంకా చర్యలు వీళ్ళు గట్టిగా తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు విచారణలు చేసి కేసు బుక్ చేసినంత మాత్రాన ఈ 5 ఏళ్ళు కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు విచారణ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు ఇంకొకటి ఏదో వేస్తారు, స్టే తెచ్చుకుంటారు. మరి రికవరీ మాట ఏంటి, ప్రజల సొమ్ము ఏంటి, ఇందులో సిబిఐ లాంటి పెద్ద ఏజెన్సీలు రావాల్సిన అవసరం ఉంది. మీరు సెంట్రల్ లో ఉన్నారు, ఏం చేస్తారు? ఎవరు ఎక్కడున్నా చట్టానికి లోపడే వ్యవస్థల ద్వారానే పని చేయించాలి. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొల్యూట్ చేశారు. ఒకరినా ఇద్దరినా పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు పొల్యూట్ చేసి పెట్టారు. మీకు ఒక విషయం చెప్తాను, ఎన్నికల సమయంలో ఒంగోలు పల్నాడుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో ఎస్పీ డైరెక్షన్ ఇచ్చినా కూడా క్షేత్రస్థాయి అధికారులు పనిచేయలేదు. అంటే ఎవరు ఫీల్డ్ లో పనిచే అధికారులు, ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో అటువంటి మార్గదర్శనం చేసినా కూడా కింది స్థాయి అధికారులు దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు. అటని ఎస్పీనే పోయి కానిస్టేబుల్ పనో, ఎస్ఐ పనో, సిఐ పనో చేయలేడు కదా. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. వ్యవస్థల్లో తన మనుషులందరినీ కూడా చాలా చాకచక్యంగా పెట్టేశారు. మీ ప్రభుత్వం వచ్చింది, నేటికి సహకరిస్తున్న వైసీపీ అస్మదీయ అధికారులు అంతా సక్రమంగానే ఉందని ప్రభుత్వానికి నివేదికలు